సూక్ష్మ రూపధరి సిహెది కావా వికట రూపధరి లంక జరావా. ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, సూక్ష్మ రూపము ధరించి సీతమ్మ తల్లికి కనిపించావు. భయంకరమైన రూపము ధరించి లంకను తగలబెట్టిన ఓ ఆంజనేయ అని అర్థం అన్నమాట. భీమ రూపధరి అసుర సమారే రామచంద్రకే కాజ సంవారే. ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, మహాబలశాలి రూపము ధరించి రాక్షసులను సంహరించిన వాడవు నీవు. రామచంద్రమూర్తి యొక్క పనులను నెరవేర్చిన వాడవు నీవు ఓ ఆంజనేయ అని అర్థం అన్నమాట. లాయ సంజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరసి ఉరలాయే. ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, సంజీవనిని తీసుకువచ్చి లక్ష్మణ స్వామిని బ్రతికించిన ఓ ఆంజనేయ, నీ వల్ల శ్రీరామచంద్రమూర్తి చాలా ఆనందంగా ఉన్నారు అని చెప్పేసి అర్థం అనమాట. రఘుపతి కీన్హి బహుతు బడాయి తుమ మమ ప్రియ భరత సమభాయి. ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, అంతటి ఆనందంలో ఉన్న శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నిన్ను మెచ్చుకొని, నీవు నా తమ్ముడవైన భరతుడితో సమానంగా నాకు ఇష్టమైన వాడవు అని చెప్పేసి ఆంజనేయ స్వామిని శ్రీరామచంద్రమూర్తి పొగిడారనమాట. సూక్ష్మ రూపధరి సియహిది కావా వికట రూపధరి లంక జరావా. భీమ రూపధరి అసుర సమారే రామచంద్రకే కాచ సంహారే. లాయ సంజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరసి ఉరలాయే. రఘుపతి కీన్హి బహుతు బడాయి తుమ మమ ప్రియ భరత సమభాయి. ఈరోజు 4 శ్లోకాల భావం తెలుసుకున్నాం కదా. రేపు మరొక 4 శ్లోకాల భావం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.